హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఒక సంచలన మిస్టరీ కేస్. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని ఒక విచిత్రమైన పరిస్థితి. కాకినాడ జిల్లా తుని మండలంలో దొండవాక పరిధిలో ఉన్న సిహెచ్ అగ్రహారంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను, యూట్యూబ్ను షేక్ చేస్తుంది. కేవలం 2 ఏళ్ల వయసున్న ఒక చిన్నారి, పేరు జ్ఞానేశ్వరి, ముద్దుగా జాను అని పిలుచుకుంటారు. గత శనివారం ఉదయం తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ వెళ్లిన ఆ పాప రోజులు గడుస్తున్నా ఇంకా తిరిగి రాలేదు. వందల మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, 500 ఎకరాల అడవిని, కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ఆ పాప జాడ దొరకలేదు. కానీ ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చింది. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చింది. ఆ మూగజీవికి ఈ కేసుతో ఉన్న లింక్ ఏంటి? ఆ కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకర్ ఎందుకు అమర్చారు? అసలు పాప అడవిలోకి తప్పిపోయిందా, లేక పాత కక్షలతో ఎవరైనా కిడ్నాప్ చేశారా? చిన్నారి తల్లి భవాన్ని ఆరోపిస్తున్న ఆ 5గురు వ్యక్తులు ఎవరు? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సంచలన మిస్సింగ్ కేసు వెనుక ఉన్న పూర్తి వివరాలను, ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలను సీన్ టు సీన్ విశ్లేషిద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథలోకి వెళితే, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో ఒక 50 ఎకరాల భారీ పామాయిల్ తోట ఉంది. ఈ తోట చుట్టూ వందల ఎకరాల అటవీ ప్రాంతం, కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ తోటకు కాపలాదారుడుగా సుంకర గణేష్, భవాని అనే దంపతులు పనిచేస్తున్నారు. వీరికి ఉన్న 2 ఏళ్ల కుమార్తెను జ్ఞానేశ్వరి. ఆ తోటల మధ్యలో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తుంది. గత శనివారం మధ్యాహ్నం సమయంలో ఎప్పటిలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ సమయంలో ఆ కుటుంబం పెంచుకున్న ఒక పెంపుడు కుక్క కూడా పాప పక్కనే ఉంది. తల్లి భవాని ఇంట్లో పనుల్లో బిజీగా ఉంది. కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చి చూసేసరికి అక్కడ పాప లేదు. ఆ పెంపుడు కుక్క కూడా లేదు. చుట్టుపక్కల అంతా వెతికినా పాప ఆనవాళ్లు కనిపించలేదు. తోట దాటి అడవి వైపు ఏమైనా వెళ్ళిందా అని వెతికారు, కానీ లాభం లేకుండా పోయింది. పైగా పాప తప్పిపోయిన గంటన్నర లోపు ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్ల చిన్నారి అడవి ప్రాంతంలో మిస్ అవ్వడంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పామాయిల్ తోటలో పాటు చుట్టుప్రక్కల ఉన్న దాదాపు 500 ఎకరాల దట్టమైన కొండ ప్రాంతాన్ని, ముళ్ల పొదలను పోలీసులు జల్లెడ పట్టారు. అడవిలోకి మనుషులు వెళ్లలేని చోట్లను పరిశీలించడానికి అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. తోట పరిసరాలలో ఉన్న ఓపెన్ బావులు, బోరు బావులు, చిన్న చిన్న చెరువులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. పాప తప్పిపోయిన రోజే వర్షం పడడంతో కొండపై మట్టి జారింది. పాప ఏమైనా ఆ మట్టిలో ఇరుక్కుపోయిందనే అనుమానంతో కొన్ని చోట్ల తవ్వకాలు కూడా జరిపారు. అయినా ఫలితం దక్కలేదు. అసలు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకపోవడం పోలీసులకే పెద్ద సవాల్గా మారింది. ఈ కేసు ఇలా డెడ్ ఎండ్కు వచ్చేసిందా అనుకుంటున్న తరుణంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఊహించని విచిత్రం జరిగింది. శనివారం పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క సరిగ్గా 3 రోజుల తరువాత అకస్మాత్తుగా తోటలోని ఇంటికి ఒక్కసారిగా తిరిగి వచ్చింది. కానీ తోటలో వందల మంది పోలీసులు, జనాన్ని చూసి ఆ కుక్క భయపడింది. ఎవరికి చిక్కకుండా మళ్లీ అడవిలోకే పోవడానికి ప్రయత్నించింది. 5 రోజుల పాటు ఆ కుక్క ఎక్కడుంది? అది తిండి లేకుండా ఎలా బ్రతికింది? ఒకవేళ పాప అడవిలోనే ఉంటే ఈ కుక్క పాపతోనే ఉండి ఉంటుందా అనే అనుమానాలు బలపడ్డాయి. ఆ కుక్క చాలా ఆందోళనగా, రౌద్రంగా ఉండడంతో దాన్ని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాలేదు. చివరకు అక్కడ పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు యువకులు చాకచక్యంగా వ్యవహరించి రాత్రి వేళ ఆ కుక్కను పట్టుకొని ఒక బోనులో బంధించారు. ఈ కేసులో కుక్కే అత్యంత కీలకమైన ఆధారమని పోలీసులు భావించారు. ఆ కుక్క గత 5 రోజులుగా ఎక్కడెక్కడ తిరిగింది, అది మళ్ళీ ఎటువైపు వెళుతుంది అని తెలుసుకోవాలని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక జీపీఎస్ ట్రాకర్ పరికరాన్ని తెప్పించారు. ఆ ట్రాకర్ కుక్క మెడకు అమర్చి దాన్ని వదిలిపెట్టారు. ఆ కుక్క వెళ్లే మార్గాన్ని శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తూ
దాని వెనుక పోలీసులు జాగిలాలను చిన్నారి తండ్రిని పంపించి గాలింపులు ముమ్మరం చేశారు. ఒక మూగజీవి ఆధారంగా దర్యాప్తు చేయడం అనేది ఈ మధ్య కాలంలో అత్యంత అరుదైన మరియు వినూత్నమైన ప్రయత్నం. కుక్క కథ ఇలా ఉంటే, మరోవైపు ఈ కేసులో ఒక భయంకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లి భవానీ మీడియా ముందుకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు అందరినీ షేక్ చేస్తుంది. పాప అడవిలో తప్పిపోలేదని, ఆమెను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారని భవానీ గట్టిగా ఆరోపిస్తుంది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్త గణేష్కు కొందరితో పెద్ద గొడవ జరిగిందట. ఆ సమయంలో 5 వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని ఆమె పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆ బెదిరింపులు జరిగిన కొద్ది రోజులకే ముఖాలకు మాస్కులు ధరించి 2 గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటి చుట్టూ రెక్కి కూడా నిర్వహించారని భవానీ కన్నీరు మున్నీరైంది. మాతో ఏమైనా గొడవలు ఉంటే మాతో తేల్చుకోండి, అంతేకాని నా చిన్నారి జానును తీసుకెళ్లి ఏం చేస్తారు? నా బిడ్డను నాకు అప్పగించండి అంటూ ఆ తల్లి ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. సాధారణంగా 2 ఏళ్ల పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అస్సలు వెళ్లరు, గట్టిగా ఏడుస్తారు. కానీ ఆ రోజు తోటలో ఎలాంటి అరుపులు వినపడలేదు. అంటే కుటుంబానికి బాగా తెలిసిన వాళ్ళు లేదా పరిచయం ఉన్నవాళ్లే పాపను తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తోట ఇనుప కంచె వద్ద పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు దొరికాయి. వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ప్రాంతంలో ఉన్న 37 సీసీటీవీ కెమెరాలను, ఆ సమయంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ టవర్ డేటాను, తండ్రి స్నేహితుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సున్నితమైన ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడుతూ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. చిన్నారిని ఎలాగైనా క్షేమంగా రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతుంది. ఒకవేళ కిడ్నాప్ అయితే పాప ఎక్కడుంది? అడవిలో ఉంటే ఈ పాటికే ఆకలికి, ఎండకు, వానకు ఆ చిన్నారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ పెంపుడు కుక్క ద్వారా లేదా పోలీసుల సీసీటీవీ దర్యాప్తు ద్వారా ఈ కేసులో త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉంది. ఆ చిన్నారి క్షేమంగా, సురక్షితంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ మీకు ఈ ప్రాంతంలో లేదా మీ చుట్టుప్రక్కల ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది అడవిలో తప్పిపోవడమే అనుకుంటున్నారా, లేక తల్లి ఆరోపిస్తున్న పాత కక్షల వల్ల జరిగిన కిడ్నాపా? ఆ పెంపుడు కుక్క పోలీసులకు ఆచూకీ చూపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. బహుశా ఈ షేర్ వల్ల కూడా పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.